లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎవరికి దోచిపెట్టారు సార్? ఎక్కడైనా ఒక ఎకరాక నీళ్ళు ఇచ్చారా? మీరు నీళ్ళు అంటున్నారు కదా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టేసిన విజయశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి, విజయశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి, విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు, విజయశేఖర్ రెడ్డి గారు కొంతమంది తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చి సమాధానం చెప్పారు, అది వదిలేయండి. ఇప్పుడు ఏపీలో ఉన్న పేర్ని నాని గారికి ఈ విషయాలకి సంబంధం ఏంటి? ఎందుకు ఆయన దీన్ని మరి రాజకీయం చేద్దాం అనుకున్నారు? సొల్లు కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ అని తెలంగాణలో జరిగిన దాని గురించి మాట్లాడారు, పేరు నాని గారి గురించి మాట్లాడారు. ఇక్కడ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అయ్యా ఏ రాజశేఖర్ రెడ్డి పంచకట్టం చూసి మీరు ఉచ్చబోసారో, ఏ రాజశేఖర్ రెడ్డి పేరు వింటే మీరు హడలిపోయారో, ఏ రాజశేఖర్ రెడ్డి గుండాయిదాన్ని తీసి మీకు దిమ్మ తిరిగిందో, మీరు నోరు తెరిచి మాట్లాడలేకపోయారో ఆ రోజు తెలంగాణలో, మీరా నన్ను మాట్లాడేది? అట్లాంటి రాజశేఖర రెడ్డినే మేము ఎదుర్కొన్నాం 2009 ఎలక్షన్ లో. చిరంజీవి గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒక యువరాజ్యం అధ్యక్షుడుగా నేను ఎదుర్కొన్నా. మా మీద కేసులు పెట్టాలనుకున్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మా మీద దాడులు జరిగినా మేము భయపడలేదు. రాజశేఖర రెడ్డి కడప బాంబులు వేస్తాడని, లేదంటే కిరాయి హద్దులను పెట్టి నరిగేస్తాడని, లేదంటే మత కలహాలు సృష్టిస్తాడనో, లేదంటే మమ్మల్ని చంపేస్తాడనో మీ మాదిరిగా మేము భయపడలేదు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారని ఆయన చెప్పారండి. ఈ రోజు ఎవరైతే గొంతు దించుకున్నారో కవిత, ఆమె లాగా లిక్కర్ సామ్రాజ్యాన్ని ఒకటి నడిపి 100 కోట్లు కొట్టేసి టీఆర్ జైలుకు పోయి వాళ్ళ నాయన దగ్గర గోరలు ఏడ్చుకొని నన్నాని చచ్చిపోతా నువ్వు ఏదో ఒకటి చేసినట్టు బయటదా అని ఏడ్చుకున్న దాఖలాలు పవన్ కళ్యాణ్కి రావు లేవు. అట్లాగే ఏ ప్రాంతీయవాదం కోసం అయితే మీరు కేసీఆర్ పార్టీ పెట్టారో, ఏ తెలంగాణ కోసం అయితే మీరు పోరాడని మీరు చెప్తున్నారో, అదే టీఆర్ఎస్ ను మీరు బీజేపీకి అమ్మాలనుకోలేదు ఆ రోజు, బీజేపీలో విలీనం చేయాలనుకోలేదు ఆ రోజు, ఇదే కవిత కోసము. ఇలాంటి మాట్లాడి కరెక్ట్ కాదు. మీరు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి రాజశేఖర రెడ్డికి మీరు ఏ రాజశేఖర రెడ్డికి అయితే భయపడ్డారో ఆ రాజశేఖర రెడ్డిని కూడా మేము లెక్క చేయలేదు, భయపడలేదని చెప్పడానికి దానికి కౌంటర్ గా నాని గారు ఇలా రియాక్ట్ అయ్యారు అంటారు మీరు. రెండో పాయింట్, వీళ్ళు ఏమంటున్నారు, మీ భూములు ఆస్తులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో మీరు రేవంత్ రెడ్డి గారు నాకు ఇష్టము, కేసీఆర్ గారు నాకు ఇష్టం చెప్తారు. సార్ నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారి మాట ఎక్కడా మాట్లాడాల. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారి మొత్తం ప్రెస్ మీట్ లో కేసీఆర్ గురించి ఎక్కడైనా మాట ఉందా? లేదంటే టీఆర్ఎస్ గురించి ఏదైనా ఒక మాట ఉందా? ఆయన ఒకటే సార్, ఇప్పుడు ఆయన సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల, రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాదులే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు, మీ అబ్బా నువ్వు రావడానికని. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడితే ఆయన కూడా సపోర్ట్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ మందుల సామీర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక రాజకీయవాది, అతని సంగతులను చూసుకోకుండా ఆంధ్రవాదం తిట్టడం, అట్లాగే ఆయన విపరీతమైన ధోరణిలో ప్రవర్తించడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సార్? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తి, రేవంత్ రెడ్డి గారు మీరంటే వ్యక్తిగత మాకు ఇష్టం, కానీ ఈ పద్ధతులు బాగలేవని గర్భంగా వ్యాఖ్యానించిన పరిస్థితులు మనం చూసాం. అంటే ఆయన పేరుని నాని అడిగేది ఇక్కడేమో డిమాండ్ చేసి అడిగారు, అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్గా అడిగారు అని అడుగుతున్నారు. అంటే ప్రతి దగ్గర డిమాండే చేయాలని ఆయన ఉద్దేశం. మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు ప్రశ్న వస్తుందని ఆయన ఆలోచించలేదు అనుకుంటా. ఎక్కడ రిక్వెస్ట్ అడిగారు సార్? రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదంటూ ఇప్పుడు ఆయన బాధ అది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టుగా సార్ ఒక మాట వినండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదంట, అదే ఆయన బాధ. నేను అదే అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ రకంగా వాళ్ళు మీ అబ్బా జాగిరని మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసారా మీరు? ఈ రోజు ఎవరైతే మమ్మల్ని మాట్లాడుతున్నారో, జనసేన తిడుతున్నారో, మీ అబ్బా జాగిరా తెలంగాణ అడిగిన వ్యక్తి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీకు సత్తా ఉంటే దమ్ముంటే నువ్వు కడప రెడ్డి అయితే హైదరాబాద్ పోటీలో నిలబడుకొని కేసీఆర్ రేవంత్ రెడ్డి మీ అబ్బా జాగిరా తెలంగాణ అడుగుతా ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్ లోపల బ్యాక్ డోర్ పాలిటిక్స్ నడపడము, వెనుకల మాడుకోవడము, లేదంటే ఇలా ఫోన్లలో మాడుకొని అంతా మిరాకతయ్యి చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవి కాదు సార్ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు, దమ్మున్న రాజకీయాలు చేస్తాడు, మగతనం ఉన్న వ్యక్తి.
మొగతనం రాజకీయాలు చేశాడు కాబట్టి ఏం మీ అబ్బా జాగీరా అని హైదరాబాద్ నడిపోతున్న జూబ్లీస్ లో కూర్చొని రెండు తెలుసుకుందాం. ఎవడైనా సరే ఎవరికి భయపడేది లేదు. ప్రతి ఇష్యూ మీద మాట్లాడతాం, ప్రతి ఊరు తిరుగుతాం. అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మేము మా రాజకీయాన్ని స్టార్ట్ చేస్తామని తొడగొట్టి సవాల్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీకు అనుకున్న దమ్ముందా? ఈరోజు సూటిగా సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు సత్తా ఉంటే నువ్వు రాజశేఖర్ పెట్టవైతే హైదరాబాద్ కి సవాల్ చేయి. ఎందుకు సార్ ఎవరి రాష్ట్రంలో కాదు సార్ సార్ ఇతని పేరు డకోటా సార్ డంబాచారాలు డకోటా మాటలు ఆడే పేరు పెట్టుకుని ఇలాంటి దీని మాట్లాడు కొంత అడ్డొస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు పెట్టుకొని వీళ్ళు సొంతంగా ఎమ్మెల్యేలు గెలవలేరు. వీళ్ళు వచ్చి నాటకాలు ఆడటము, ఏదో సరదాగా మాట్లాడము. సార్ పవన్ కళ్యాణ్ గాని మాట్లాడే సత్తా పేర్లానికి ఉందా సార్? చంద్రబాబు ఉందా సార్? ఇలాంటి ఎంతమంది బోడి లింగాలైతే ఒక పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు కాపు కులంలో పుట్టడమే వారి అదృష్టం. ఆ విషయం తెలుసుకోలేక వీరిలాగా పిచ్చి ప్రేలాపన వెళ్తున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి ముందు. అసలు కాపు కులానికి మొన్న తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాపు కులం దశ నిర్ణయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. కాపు కులానికి వైభవం తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు దుర్భాష రాయడం కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ ప్రభుత్వం కోసం, ఆయన సీట్ల వ్యక్తి కోసం, లేదంటే మినిస్టర్, లేదంటే ఆయన దగ్గర ప్యాకేజీ కోసము మీలాగా తలలో వచ్చి చేయాలము పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడుపుతున్నాడు సార్. పార్టీ ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను నా జీవితంలో ఎప్పటికీ భయపడ్ను. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకొకటి ఎవరైనా కావచ్చు. నేను అడుగుతున్నా సార్, 2017లోనో 18లోనో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు విమర్శించారు. మీకు సత్తా ఉందా? మీరు విమర్శించగలరా? 2019 తర్వాత స్పెషల్ స్టేటస్ రాకపోతే మీరు నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడగలిగారా? కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు సార్. పుచ్చిపోయిన రెండు లడ్డూలు ఇచ్చే మాట మీకు గుర్తులేదా సార్? వారిని కూడా నిలదీయగలిగే సత్తా దొమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రైట్ సార్, రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. దాదాపు 25 నిమిషాలు టైం చూసుకోండి కావాలంటే. మనది 10 నిమిషాలు లేట్ గా స్టార్ట్ అయింది డిబేట్. ఆ 10 నిమిషాలు కూడా మీరు ఆయనకి వేసే మాకండి, టైం మేము మెయింటైన్ చేస్తాము, నో ఇష్యూ. 10 నిమిషాలు లేట్ గా డిబేట్ స్టార్ట్ అయింది. అదే 10 నిమిషాలు లేట్ ఆయనకి పావుగంట ఇచ్చాను, మీకు అదే పావుగంట ఉంటుంది. 15 మినిట్స్ ఆయన మాట్లాడింది. ఓకే రైట్. సేమ్ టైంలో నేను అతను మాట్లాడినందుకు కామెంట్ చేయడంలే, నేను నాకు ఆ టైం ఇమ్మని మాత్రమే అడుగుతున్నా. 100% మీకు ఇస్తాను. తమ్లైన్ పెడతారు చూడు, తమ్లైన్స్ పెడతారు చూడు, తమ్లైన్స్ లో వాళ్ళు ఏదో పారిపోయినారు, వీళ్ళు ఏదో ఉరికిపోయినారు, అట్లా అంటే పెట్టద్దు చెప్పండి. మా పార్టీ ఆఫీస్ నుండి కూడా ఫోన్ చేసినారు, ఏంది ఒకటి ఉంటే ఒకటి పెట్టారు అని. కాబట్టి ఇది పెట్టద్దని చెప్పండి. రైట్. రెండోది, ఇప్పుడు కృష్ణవేణి గారికి, మీకు, విజయశేఖర్ రెడ్డి గారికి, అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నమస్తే సార్. మన దగ్గర ఒక బయట పవన్ కళ్యాణ్ బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ఏమో చూసి